అది కేరళలోని కొల్లం జిల్లాలోని పవిత్రేశ్వరం. అక్కడ ఒక పురాతన కట్టడం ఉంది. చాలా పాతకాలం నాటి కట్టడం ఇది. దీన్నే శకుని ఆలయం అంటారు. మహాభారతం చదువుతుంటే మహాప్రతినాయకునిగా కనిపిస్తూ ఉంటాడు శకుని. అతనిలో ఉన్నవన్నీ తామస గుణాలే. అయితే అంతటి చెడ్డ లక్షణాలున్న శకునిలో కూడా సాత్విక గుణాలున్నాయని కేరళలో కురువారు తెగవాళ్లు బలంగా నమ్ముతుంటారు. చాలా కాలం క్రిందటే నిర్మితమైన ఈ శకుని ఆలయం బాగోగులన్నీ ఈ తెగ వాళ్లే ఇప్పటికీ చూసుకుంటూ ఉంటున్నారు. ఈ ఆలయంలో శకుని కూర్చున్న సింహాసనం ఉంది. శకుని ఆలయంలో పూజలు గట్రు చేయరు. అష్టోత్తర సహస్రనామావళి పఠనం లాంటివి కూడా ఉండవు. మహాభారత యుద్ధం జరిగే సమయంలో శకుని తన మేనల్లులతో సహా దేశమంతా తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చాడట. ఈ ప్రాంతంలోనే కౌరవులు తమ ఆయుధాలని పంచుకున్నారట. అందుకే దీన్ని పాకుతేశ్వరం అనేవారని, తర్వాత ఇది పవిత్రంగా మారిందని చెబుతుంటారు. శకుని పరమశివభక్తుడు. మహాభారత యుద్ధం తర్వాత ఇక్కడికే వచ్చి పరమశివుణ్ణి ప్రార్థించి మోక్షం పొందాడని వీరి నమ్మకం. ఆ విధంగా భగవాన్ శివుని అనుగ్రహం పొందాడు గనక ఈ తెగవారు ఇతన్ని భగవాన్ శకుని అని పిలుస్తారట. ఈ ప్రాంతంలో ఏటా కొన్ని ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరో విశేషం ఏమిటంటే శకుని ఆలయానికి చేరువనే దుర్యోధన ఆలయం కూడా ఉంది. వ్యాస మహాభారతంలో శకుని యుద్ధం చేస్తూ పాండవుల్లో చిన్నవాడైన సహదేవుని చేతిలో మరణిస్తాడు. శకుని కొడుకు ఉలుకుడు నేల కొరుగుతాడు. దీంతో కొడుకుని చంపిన సహదేవునిపై పిచ్చి కోపం వచ్చి శకుని ఆయుధం పట్టుకుని సహదేవునిపైకి ఉరుకుతాడు. కొంతసేపు వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. కానీ సహదేవుని దాటికి తాళలేక లొంగిపోతాడు. ఆ వెంటనే శకుని తలని సహదేవుడు నరికేస్తాడు. అంటే మహాభారత యుద్ధ సమయంలోనే శకుని చనిపోయాడు. మరి అలాంటి శకుని కురువారు తెగవాళ్లకు శకుని శివదశలో మహాశివుణ్ణి ప్రార్థించి పవిత్రేశ్వరం వద్ద మోక్షం పొందటమేమిటనే సందేహం కలగక మానదు. మరి ఇందులో ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పటికీ తెలియదు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.